అన్నా క్యాంటీన్ ప్రారంభించడం పడింది. గడిచిన 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ ని రద్దు చేయడం జరిగింది అనమాట. గతంలో మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకి 500 మందికి మధ్యాహ్నం భోజనం కానీ, పొద్దున టిఫిన్ కానీ, మళ్ళీ సాయంత్రం భోజనం పెట్టి చాలా మంది పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం పెట్టాం. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గతంలో మన ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు కూడా చాలా మంది అడిగారు నాకు, ఏమంటే మన గవర్నమెంట్ వస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారని. తప్పకుండా చేస్తామని చెప్పాం. ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 60 రోజులు దాటింది. ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకుంటాం, ముందుకెళ్తున్నాం. ఫస్ట్ పెన్షన్లు తీసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3000 నుంచి 4000 చేసాం. వికలాంగులకైతే 3000 నుంచి 6000 చేసాం. పూర్తి వికలాంగులకైతే దాదాపు 15,000 రూపాయల దాకా పెంచడం జరిగింది అనమాట. ఒక కార్యక్రమం చేసాం. అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ప్రజల్ని భయప్రాంతులు చేసే ల్యాండ్ చట్టం దాన్ని రద్దు చేయటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అనమాట. ముఖ్యంగా అంటే ప్రజల్ని ఒక దుర్మార్గుడు పరిపాలన నుంచి విముక్తి కలిగించాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ ద్వారా కొన్ని వేల ఎకరాలని దోచుకోవాలని ప్రయత్నం చేశారు. వాటిని విముక్తి కలిగించడం జరిగిందనమాట. రెండోది, ఇవాళ మంచి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ రోజు సూపర్ 6 కానీ అవన్నీ కూడా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాము. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కూడా తీసుకొస్తా ఉంది ఈ ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం కూడా విద్యుత్ సంబంధించి గడిచిన ప్రభుత్వం ఒక్కడు కూడా చేయలేదు. ఒక లాభసాటి వ్యవస్థగా, సొంత లాభసాటిగా వ్యవస్థగా దాన్ని వాడుకోవడం జరిగిందనమాట. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కొత్త ఉత్పత్తిని పెంచాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రకరకాల దాంతో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా సోలార్ని కానీ, విండ్ని కానీ, వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళాలనే దానికోసం వెళ్తూ ఉన్నారనమాట. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలన్నింటిని కూడా ఒకదాని తర్వాత పూర్తి చేసుకుంటూ అందరితోటి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.